సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్ధంతి వేడుకలు సైదాబాద్లో ఘనంగా నిర్వహించారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుని స్మరించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత రసీద్ అడిగిన వ్యక్తితో సీఐ రవికుమార్ అమర్యాదగా ప్రవర్తించారు. రసీద్ కాపీ అడిగితే జైల్లో వేస్తా అంటూ దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు పెల్మిన్ మాజీ వార్డు సభ్యుడు రామ్ తెలిపారు. దీంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలో ఆర్జే మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి హత్యను ఖండిస్తూ వరంగల్ జిల్లా కేవీఎం జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు కొత్త చట్టాల ద్వారా సరైన న్యాయం జరగాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోల్కతాలో వైద్యురాలపై అత్యాచార ఘటనలో దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ ప్రకటించింది. దీంతో జనగామ ఆసుపత్రిలో ఓపీ సేవలు బంద్ చేసి డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కతాగాం గ్రామ ప్రజలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు లేదని పలుసార్లు అధికారులకు చెప్పినా నాయకులు మొరపెట్టుకున్నా ఫలించడం లేదని అన్నారు. ఇక వర్షాకాలం వస్తే తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీల్లోని శ్రీకోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి సారే ప్రసాదాలు సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక శ్రావణ శుక్రవారం పర్వదినాన కూడా ఈవో కనిపించకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బొజ్జల శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిట్టల్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి, రాజశేఖర్ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.